హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు ఇంట్లో ఉన్నాను, అంటే ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే రెడీ అయ్యాను. రెడీ అయ్యి ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్తాం. డ్యూటీకి వెళ్ళే ముందు మనం టిఫిన్ తినాలి, మనకి ఎనర్జీ రావాలి కదా. అంటే ఇన్ని రోజులు గ్రౌండ్కి వెళ్ళలేదన్నమాట. నేను ఇంట్లోనే మ్యాక్సిమం ఇంట్లోనే చేశాను బ్లాగ్స్ అన్నీ. గ్రౌండ్కి వెళ్ళే ఎన్ని రోజులు అయింది, గ్రౌండ్కి వెళ్ళలేదు. ఈరోజు వెళ్తాం. అంటే ఇన్ని రోజులు చెప్పేవాడిని కదా బ్లాగ్లో, ఏంటని పని లేదు, ఈరోజు పని లేదు, అందుకే ఇంట్లో ఉన్నాను అని చెప్పేవాడిని కదా. వ్లాగ్ పెట్టేలోపు ఇంకో పని దొరికేది అనమాట మనకి. ఆ పనికి వెళ్ళిపోయేవాళ్ళం మనం. అది నేను చూపెట్టలేదు అనుకోండి మీకు. ఆ పనికి వెళ్ళిపోయేవాళ్ళం నేను. అప్పుడు టైం దొరికేది కాదు నాకు. టైం అస్సలు దొరకలే గ్రౌండ్కి వెళ్ళడానికి. ఈరోజు దొరుకుతుంది. ఈరోజు వెళ్తా గ్రౌండ్కి. ఈరోజు ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్లో కంటిన్యూ అవుదాం మనం. అది చూసారా, ఈరోజు నా ప్రాపర్ డ్రెస్సింగ్, వైట్ డ్రెస్, బ్లాక్ ప్యాంట్ కాంబినేషన్ అన్నమాట మనకి. ప్రాపర్ వానర్ని కదా, వానర్ ఎలాగే డ్రెస్సింగ్ అవుద్ది అనమాట. వానర్ ఎలాగే డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేస్తాడనమాట. నేను కూడా ఎలాగే మెయింటైన్ చేశా. తప్ప తప్ప అంటున్నాను. తప్ప చెప్పండి. నేను వానర్ని, నా బ్యాగ్ ఉంది, నా కిట్ ఉంది, నేను సొంతంగా చేసుకున్నాను ఓనర్ని. నాకు నేను ఓనర్ అనుకోవడం తప్ప? తప్ప చెప్పండి. తప్పంటే మీకు తప్పు, నాకు రైట్. నేను ఓనర్ కాబట్టి అది మ్యాటర్. చలో టిఫిన్ తినేద్దాం. టిఫిన్ తినేసిన తర్వాత కంటిన్యూ అవుదాం గ్రౌండ్లో. ఫస్ట్ మీకు టిఫిన్ ఏంటో చూపిస్తా. మా ఇంట్లో మారింది మా ఇంట్లో టిఫిను. మారింది మా ఇంట్లో టిఫిను. ఉప్మా కాకుండా మా ఇంట్లో ఏంటి తెలుసా, వెరైటీ. నిన్న అట్లు, ఈరోజు ఏంటి తెలుసా, చపాతీ విత్ ఆలు బొజ్జా. మీకు టిఫిన్ చూపించిన టిఫిను, మా ఇంట్లో టిఫిను చూపిస్తాను. ఇది టిఫిన్ అంటే నా ఫేవరెట్ అనమాట. ఇది చపాతీ ప్లస్ ఆలు భుజియా అంటే మన ఫేవరెట్. తినేస్తాం, ఎన్నైనా తినేస్తాం అనమాట. అది దాంతోపాటు మనం ఏం చూడాలి, సించాన్. మనం తింటూ ఉండాలా, సించాన్ చూస్తూ ఉండాలా, తింటూ ఉండాలా, సించాన్ చూస్తూ ఉండాలా. అలాగా అది మ్యాటర్. చలో తినేద్దాం. చలో అయితే తినేసాం. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళిపోదాం. అండి. చేతులు కొట్టుకొని గ్రౌండ్కి వెళ్ళిపోదాం. అది మ్యాటర్. చాలు అయితే మన ప్లేస్కి వచ్చేసాం. మన గ్రౌండ్ అన్నమాట ఇది. మన గ్రౌండ్కి ఫైనల్లీ మనం వచ్చేసాం. గాలి కొద్దిగా ఉస్ అవుతుంది అనమాట. గ్రౌండ్కి వస్తే అలాగ అవుద్ది మరి. గాలి ఉస్ అనగా ఎలాగ అవుద్ది మరి, అలాగ అవుద్ది. చలో కూర్చొని కంటిన్యూ అవుదాం. అయితే వచ్చేసాం. చూసారా గ్రౌండ్కి. సింపుల్, గ్రౌండ్కి వచ్చేయడం సింపుల్. ఈ గ్యాప్లో, నేను ఇంటి నుంచి బయటకు వచ్చే గ్యాప్లో ఏమైందో మీకు చెప్పనా ఏమైందంటే, నేను ఇలా గ్రౌండ్కి వస్తున్నాను అనమాట మీ దగ్గరికి. అంటే ఇక్కడికి మనం కంటిన్యూ చేద్దాం గ్రౌండ్లో అని వస్తున్నప్పుడు నాకు కాల్ వచ్చిందనమాట. ఇలాగ సిగ్నల్ రావట్లేదు, సన్ డైరెక్ట్ది అని. అచ్చా, నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ వెళ్ళాలి వెనక్కి, మళ్ళీ 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళాలన్నమాట. వర్క్ ఫస్ట్, మనకి వర్క్ ఫస్ట్. అందుకే మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళి ఆ సన్ డైరెక్ట్ కంప్లైంట్ పూర్తి చేసి వచ్చాను అనమాట. అది మ్యాటర్. అయితే ఇన్ని రోజులు నాకు ఖాళీ లేదు గ్రౌండ్కి రావడానికి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చలికాలం అంటే బేగల పని అయిపోయేది అనమాట. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఎండలో అలాగా అంటే ఒక 5 నిమిషాల నించున్నా మన బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది అనమాట. అలాంటిది నాది తొందరగా అయిపోద్ది డిహైడ్రేట్. నీళ్ళు తాగుతూ వర్క్ చేస్తూ, నీళ్ళు తాగుతూ పని చేస్తూ అలా 1-2 గంటలు అయిపోద్ది. తీరా చూద్దామంటే ఈరోజు వీడియో చేయడానికి గ్రౌండ్కి వెళ్దామంటే ఎనర్జీ ఎక్కడిది? గ్రౌండ్కి రావడానికి ఎనర్జీ ఉన్నా మాట్లాడడానికి ఎనర్జీ ఉండాలి కదా. ఎండలో కష్టపడి వెళ్తాం, ఎనర్జీ ఉండదు. మెయిన్ ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ ఉండదు. అందుకే ఇన్ని రోజులు గ్రౌండ్కి రాలేదన్నమాట. మనం డైరెక్ట్గా వర్క్ చేస్తూ అలా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఈరోజు కొద్దిగా కంప్లైంటే కదా అని కంప్లైంట్ పూర్తి చేసుకొని వచ్చాను అనమాట. కంప్లైంట్ ఏముంటుంది, కంప్లైంట్ అంటే సిగ్నల్ తీయడం. సిగ్నల్ తీసి వచ్చామన్నమాట గ్రౌండ్కి. అదే ఫిట్టింగు, రీఫిట్టింగు అంటే తీసి పెట్టడం అంటే కొద్దిగా కష్టం. వీడియోస్ చేయడం కొద్దిగా కష్టం అనమాట. ఎనర్జీ ఉండదు మెయిన్. అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. చలో, నేను ఇన్ని రోజులు ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. లాంగ్ వీడియోస్తో 3 months కంటిన్యూగా లాంగ్ వీడియోస్ మనం 365 days వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. 3 months మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. అయితే
నేనేమనుకున్నానంటే 3 months తర్వాత ఒకటి ఆలోచించాను అనమాట. లాంగ్ వీడియోస్తో పాటు ఒక షార్ట్ వీడియో కూడా వదిలితే ఎలాగుంటుంది అని ఒకటి అనుకున్నాను అనమాట. అది కూడా పూర్తి చేస్తా, గ్యారంటీగా పూర్తి చేయబోతున్నాను. అది కంప్లీట్ అవుతుంది తొందరలో. ఇంకా షార్ట్ వీడియోస్ కూడా డైలీ వస్తున్నాయి, మీరు కూడా చూడొచ్చు. 12 PMకి లాంగ్ వీడియో వస్తే 12:10కి 12:08కి 12:15కి ఒక షార్ట్ వీడియో వస్తుంది. అది కంపల్సరీ. మణిగాడు చెప్పాడంటే చేస్తాడు. అది కూడా ఆ షార్ట్ వీడియో ఎలా చేస్తాం తెలుసా? ఏదో పనికొచ్చే విషయంలోనే మాట్లాడతాంలేండి. ఎవరోలాగా అన్న నా బైక్ EMI కట్టాలి, ఒక 5,000 ఉంటే పంపించాను, చూసి తమ్ముడు పంపించాను తమ్ముడు, చూసాబ్బా ఎలా చేశానో. అది 7 August ఉంటుంది ఎప్పుడు చూసినా. అంటే పంపించిన డేట్ ఒకటి ఉంటుంది కదా, నిన్న ఒకటి చూశాను అనమాట. అది నిజంగానే పంపిస్తున్నాడా అంటే ఈరోజు March 2 అంటే నిన్న చూశాను అనమాట. March 2 నిన్న. ఆవిడ పంపిస్తున్న డేటు August 7. వాళ్ళ ఊళ్ళో August 7, మా ఊళ్ళో March 2. అది మ్యాటర్. చలో, షార్ట్ వీడియో గ్యారంటీగా వస్తుంది. ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.